ఉబుద్రా ఇప్పుడు మేము సెకండ్ డే అనమాట. అయితే నేను మీకు మా స్టే ఎలా ఉంటుంది ఏంటి చూపించలేదు కదా, నేను వన్స్ రిటర్న్ అయిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే కొంచెం టైట్గా ఉంది మాదంతా, ఎందుకంటే మేము 4 డేసే ఉన్నాం, సో ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మేము బ్లూ లాగూన్కి, స్నార్కెలింగ్, అలాగే వాటర్ ఫాల్స్కి. సో నేను వెళ్ళే దారి, ఆ రేట్స్ అవన్నీ ముందు చెప్తాను. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. మా డ్రైవర్ అయితే వచ్చేసారు. సో హీఈస్ ఆ డ్రైవర్ వయాన్. ఈయన ఇప్పుడు మమ్మల్ని అన్ని చోట్లకి తీసుకెళ్తారు. సో మేము ఏం చెప్పాలండి, సో మేము వెళ్ళటానికి 1.5 hours పడుతుందంట ట్రావెల్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేసామనేది కూడా చిన్న వీడియోస్ తీసి పెడతాను. మేము దారిలో అయితే కొబ్బరి బొండం దగ్గర ఆగామన్నమాట. ఎందుకంటే మేము తిరిగి ఒళ్ళంతా బాగా వేడి చేసేసింది మాకు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ బాలీబెల్లి అంటారు, కానీ లక్కీగా మాకేం రాలేదు. నేను ఆవిడ కట్ చేయటం చూసి నేను కూడా కట్ చేసేద్దాం ట్రై చేశాను, కానీ నాకు రాలేదు. సరే అని ఇంకా మా చెల్లికి మా శ్రీవారికి కొబ్బరి బొండం తెచ్చి ఇచ్చాను. అలాగే వాళ్ళు అక్కడ కొబ్బరి బొండం దగ్గర ఆగిన చోటే ఎదురు ఒక మంచి వ్యూ ఉందన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇంకా నేను, మా చెల్లి, అలాగే మా శ్రీవారు చక్కగా ఆ వ్యూ దగ్గర పిక్స్ దిగి ఇంకా మేము మా స్నార్కెలింగ్ పాయింట్ దగ్గరికి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యే దారిలో అక్కడ మీకు 2 స్టాచ్యూస్ కనపడుతున్నాయి కదా, చూడటానికి చాలా బాగుంది. నేను అడిగాను అనమాట మా డ్రైవర్ని, ఎవరు వాళ్ళు, ఎవరైనా దేవతలా అంటే రాముడు సీత అని చెప్పారు. సో బాలీలో ఏంటంటే అన్నీ రాగానే ఉంటాయి. మన రాముడు సీత అంటే కొంచెం వేరుగా, అందంగా, నీట్గా మనం రికగ్నైజ్ చేయగలం. కానీ ఇక్కడ రాముడు సీత కానీ, ఇంకా నకులుడు సహదేవుడు కానీ, ఇంకా అలాగా ఇక్కడ పూజించే దేవుళ్ళందరూ కొంచెం వేరుగా ఉన్నారనమాట. సో మేమైతే పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. వాళ్ళు ఫస్ట్ స్నార్కెలింగ్ తీసుకెళ్లే ముందు మమ్మల్ని ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్ళారనమాట. అక్కడ వాళ్ళు మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు, అది కూడా స్నార్కెలింగ్ చేసి వచ్చిన తర్వాత. సో మేము వెళ్ళేది 2 points అనమాట. ఒకటి తంజున్ జపున్, అలాగే ఇంకోటి బ్లూ లాగూన్ అనమాట. ఇక్కడ మేము ఆ రెస్టారెంట్లో కూర్చుంటే ఒక ఆవిడ వచ్చి మాకు స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పారు. 2 spotsకి వెళ్తాం. ఫస్ట్ మేము వెళ్ళింది తెంజున్ జపున్కి, నెక్స్ట్ బ్లూ లాగూన్కి. తెంజున్ జపున్ అనేది మాకు 3 meters డీప్లో ఉంటుంది, అలాగే బ్లూ లాగూన్ అయితే 6 meters డీప్లో ఉంటుంది అనమాట. సో అక్కడ ఎలా ఉంటుంది ఫొటోస్ అన్నీ ఆవిడ చూపించారనమాట. మనకి అదృష్టం ఉంటే టర్టిల్స్ కనపడతాయని కూడా చెప్పారు. మేము వెళ్ళిన తంజున్ జపున్లో మాత్రం ఒక టర్టిల్ వచ్చింది అన్నారు. మేము అప్పుడే దిగాం, సో మేము మిస్ అయ్యాం అది చూడటం. అలాగే మాకు ఫొటోస్ అండ్ వీడియోస్ కావాలి అంటే వాళ్ళు 500K ఛార్జ్ చేశారు. మేము కొంచెం తగ్గించండి, మేము 3 ఉన్నాం కదా అని అడిగితే వాళ్ళు 450Kకి ఒప్పుకున్నారు. ఇంకా మాకు అక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఇచ్చారు, చేంజ్ రూమ్స్. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని మేమైతే మా స్నార్కెలింగ్ పాయింట్కి వెళ్ళటానికి బోట్ని యూజ్ చేశారనమాట. సో మాకు ఒక ప్రైవేట్ బోట్, అలాగే ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ని కూడా బుక్ చేసుకున్నాం. ఇంకా మేము ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ముందుకు వచ్చి కూర్చున్నాం. వాళ్ళు ఇంకా పిలుస్తాను అన్నట్టు చెప్పారు. సరే ఇంకా నేను, నా చెల్లి బాతాకని వేసుకున్నాం. దాని తర్వాత మమ్మల్ని పిలిచారనమాట. వాళ్ళు ఫస్ట్ మా లెగ్స్కి ఏం పడుతుంది అనేది ఫిన్స్ చూసారనమాట. సో అవి వేసి దాని తర్వాత మమ్మల్ని బోట్ దగ్గరికి తీసుకెళ్లారు. సో మేము వెళ్ళే బోట్ అయితే అదే అనమాట. అయితే బోట్ ఎక్కటానికి అసలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అలలు. ఆ అలలకి మనల్ని లాగేస్తున్నట్టు, మనం బీచ్లో ఉంటే మనల్ని కూడా అలలు వచ్చి అలాగా ఆ ఇసుకతో తీసుకెళ్ళిపోయి లాగేసినట్టు ఉంటుంది కదా. సో అలాగే అలలు కూడా అలాగే ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉన్నది. సరే అని మొత్తానికి ఎక్కేసి దాని తర్వాత యాజ్ యూజువల్గా మనం కొంచెం నీళ్ళు కనపడితే ఆడుతూ ఉంటాం కదా, అలాగే ఆడుకున్నాము. అలాగే మా శ్రీవారు ఆయన టైటానిక్ మూవీలో లాగా కొన్ని ఫోటో పోజెస్ ఇచ్చి
ఈ సీలో వెళ్తూ కొన్ని మంచిగా స్పెండ్ చేసామని చెప్పచ్చు. అలాగే మీకు ఆ పక్కన బోట్ కనపడుతుంది కదా, అదేంటంటే షేడ్ అనమాట. ఇంకా చాలా మంది ఉంటారు. మేము కొన్ని వాటిలో చూసాం ఏంటంటే షేడెడ్ అయితే కొంచెం వాళ్ళు ఫాస్ట్గా డ్రైవ్ చేసి బోట్స్ తిరగబడిపోతున్నాయని కూడా చెప్పారనమాట. అమ్మో ఎందుకు వచ్చిన గొడవ అని మేము ప్రైవేట్ బుక్ చేసుకున్నాం. అలాగే మనం స్పాట్కి వచ్చేసాము. వచ్చిన తర్వాత వాళ్ళు మనకి యాక్సెసరీస్ ఇస్తారనమాట. అంటే లైక్ లైఫ్ జాకెట్ కావాలంటే నేను ఫస్ట్ లైఫ్ జాకెట్ వేసుకున్నా, తర్వాత తీసాను. దాని తర్వాత స్నార్క్లింగ్ ఆ గాగల్స్ ఇచ్చారు. సో ఇంకా అది వేసుకొని ఇంక మేము ఫస్ట్ దిగంగానే మాకైతే చాలా భయం వేసింది. అంటే ఎక్కడ కిందకి వెళ్ళిపోతామా అన్నట్టు. ఎందుకంటే ఆ ఫిన్స్తో అస్సలు అలవాట్లేదు. అండ్ మోర్ ఓవర్ మనం ఏంటంటే ముక్కుతో గాలి పీలుస్తాం కదా, ఇక్కడ ఏంటంటే నోటితో పీల్చాలి. ఫస్ట్ మాత్రం కొంచెం ఇబ్బంది అయింది మాకు చాలా. మా శ్రీవారికి అయితే చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అదంతా వాటర్ నోట్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఉప్పు నీళ్ళు నోట్లోకి వెళ్తుంటే గొంతంతా గరగర అయిపోయి చిరాకు వచ్చేసింది. కానీ వన్స్ ఒక్క 10 minutes అయిన తర్వాత అలవాటు అయిన తర్వాత ఇంక నేను లైఫ్ జాకెట్ కూడా తీసేసి ఎంతసేపు నేను స్విమ్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఫిషెస్ కనపడుతూ దాన్ని ఏదో పట్టేసుకుందాం అన్నట్టు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ 3 రోజుల్లో నాకు స్నార్క్లింగ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను వాళ్ళు తీసిన వీడియోస్ కూడా చిన్న చిన్న క్లిప్స్ పెడతాను, మీరే చూడండి. మేమైతే స్నార్క్లింగ్ చాలా చక్కగా బాగా ఎంజాయ్ చేసి అలాగే టయర్డ్గా కూడా అయ్యాము. వాళ్ళే మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అక్కడ తినేసి మేము ఒక వాటర్ ఫాల్కి వచ్చాం. వాటర్ ఫాల్ పేరు కంటోలంపో వాటర్ ఫాల్. అది మా స్నార్క్లింగ్ ప్లేస్ నుండి ఇక్కడికి 1 hour జర్నీ అనమాట. సో నేను కొన్ని వీడియోస్లో కూడా చూశాను, చాలా బాగుంది. సో మేము కూడా చూసి అక్కడ ఎలా ఉందో వీడియో పెడతాను.
ఇప్పుడు మీరు వే కూడా చూసారు కదా. నెక్స్ట్ వాటర్ ఫాల్ పేరు ఏంటంటే తిబుమన వాటర్ ఫాల్. వే అయితే సూపర్గా ఉంది. వెళ్ళే దారిలో కూడా మధ్యలో మేము దిగుతాం. అలాగే ఈ వేలో వచ్చే ఇల్లులన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే స్టేకి వెళ్ళిపోతున్నాం. ఏంటి ముడి పెట్టేసాను అనుకుంటున్నారా? ఇక్కడ మామూలు చెమట్లు కాదు, ఇక్కడ ఎండ లేదు కానీ ఫుల్ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఫొటోస్ కోసం ఏదో కొంచెం హెయిర్ లీవ్ చేసుకున్నా కానీ ముడి కట్టుకుంటే ఎంత హాయిగా ఉందో, మనసు ప్రశాంతంగా ఉంది. అండ్ ఈయనే మా డ్రైవర్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈయనే మా కోసం మొత్తం అంతా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ఓకే. మ్యాటర్ ఏంటంటే నేను మా శ్రీవారికి తెలియకుండా ఇక్కడ విల్లాలో ఉన్న వాళ్ళకి చెప్పి క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసాం. సో మేము మార్నింగ్ అంతా స్నార్కిలింగ్ అలాగే వాటర్ ఫాల్స్ తిరిగి జస్ట్ ఇప్పుడే వచ్చాము. మా శ్రీవారిని అక్కడ నుంచో పెట్టాను ఏం తెలియనట్టు. అంటే ఆయన డ్రైవర్తో మాట్లాడుతున్నారు. ఈ లోపల వీళ్ళేమో క్యాండిల్స్ మొత్తం ఆన్ చేసి ఉంచారు. సో నేను ఫస్ట్ డెకరేషన్ చూపిస్తాను, దాని తర్వాత మా శ్రీవారిని తెచ్చిన ఎక్స్ప్రెషన్ కూడా చూపిస్తాను. అయితే ఇందాక మేము రెడీ అవ్వకుండా దిగాం కదా, ఇప్పుడు రెడీ అయ్యి వాక్ చేసుకొని వద్దాం అనేది మా ప్లాన్. అందులో మా శ్రీవారు అయితే ఫుల్లీ కన్ఫ్యూజ్డ్, అలాగే సర్ప్రైజ్ కూడా అయ్యారు. సో లైటింగ్ అనేది డిమ్గా ఉంది, బట్ అట్లీస్ట్ మా ఫ్యాంటసీ అయితే తీరుతుంది అని అనుకుంటున్నాం.
ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఇచ్చాను కదా, ఇప్పుడు మా శ్రీవారు ఆయన మాటల్లోనే చెప్తారు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అనేది, మీరే వినండి. ఓకేనా? చాలా హ్యాపీ హర్షు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా. ఆఫ్టర్ 5 years మన గురించి ఈ టైం అంటే మళ్ళీ ఫ్రెష్గా ఏదో స్టార్ట్ చేసినట్టుంది.